హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. మంచి క్రీమీ టెక్స్చర్తో అయితే చాలా రుచిగా ఉంటుందండి సగ్గుబియ్యం పాయసం అనేది. మామూలుగా అయితే సగ్గుబియ్యం పాయసం చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. నేను చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం అనేది అస్సలు చిక్కబడదండి చల్లారిన తర్వాత కూడా. ఈ సగ్గుబియ్యం పాయసం వచ్చేసి ఎవరికైతే ఒంట్లో వేడి చేసి ఉంటుందో, అలాగే లూజ్ మోషన్స్ కానీ ఇలా అవుతుంటాయో వాళ్ళకి చాలా మంచిదండి ఈ పాయసం తినడం. మళ్ళీ ఇప్పుడు ఈ పాయసాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యం తీసుకోండి. నేను ఇక్కడ సగ్గుబియ్యాన్ని అరకప్పు దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని సగ్గుబియ్యం వేసుకొని తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళను పోసి సగ్గుబియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా అయితే ఉడుకుతాయండి. అందుకోసమే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. మీరు చిన్న సగ్గుబియ్యం గనక తీసుకుంటే నానబెట్టుకోవాల్సిన పని లేదండి, చాలా తొందరగా ఉడుకుతాయండి అవైతే. ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ లేదా బాండిని కానీ ఉంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోండి. ఎండు కొబ్బరి అనేది ఆప్షన్ అండి, కానీ తింటున్నప్పుడు నోట్లో తగులుతుంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు పక్కన ఒక కప్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత ఇదే బాండీలోకి మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోండి. నేను ఇక్కడ నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నిండుగా నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. వీటిని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. సగ్గుబియ్యం అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున అంటుకుంటుంది. ఇలా 5 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పాలను వేసుకొని ఇప్పుడు బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు బాగా సగ్గుబియ్యం అనేది పాలల్లో ఉడికి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలైతే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడికించుకోవాలి, లేదంటే సగ్గుబియ్యం అనేది అడుగున అంటుకుంటుంది. మీకు చిక్కగా గనక అనిపిస్తే ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళను కానీ లేదా పాలను కానీ యాడ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఇలాచీ పొడిని అలాగే అరకప్పు పంచదారను కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పంచదార మొత్తం బాగా కరిగేసి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. చూసారు కదండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒంట్లో వేడి చేసినా సరే లేదా లూజ్ మోషన్స్ కానీ ఇలా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మంచిదండి సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల. ఇలా పాయసం చేసుకొని తినడం వల్ల వంటికి అనేది చలవ చేస్తుందండి సగ్గుబియ్యం అనేది. అలాగే ఏ వయసు ఉన్నవారైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.